कृष्णाष्टकम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमोदसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरशोभितं अवाप्ता तुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं। गोपिकानां कुचद्वन्द्वं कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं। श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्राधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णाष्टकम् इदं पुण्यं प्रातरुत्थाय यः पठेत् कोटिजन्माकृतं पापं स्मरणेन विनश्यति। इति श्रीकृष्णाष्टकं सम्पूर्णं। हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे। हरि ओम तत्सत्। ओम श्रीकृष्ण परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः भक्तियोगः। एवं सततयुक्ता ये भक्ता स्वां पर्युपासते ये चाप्य अक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। శ్రీమద్భగవద్గీత భక్తి యోగము 12వ అధ్యాయంలో అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు ఇట్లా నేను పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదుల యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థ అచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకును హితమును కోరుచుండువారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాశక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్భవాప్యతే. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు అసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలననగా దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యము. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతా ఉపాసతే. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలు అన్నింటిని నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగంతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఓ అర్జున, నాయందే లగ్నమనస్కులై అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను.
మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా ఉందువు. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. అదచిత్తం సమాదాతుం నా శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మమాచాప్తుం ధనుంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడు కానిచో అర్జున, అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసే అప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమాప్యసి. అభ్యాసము చేయుటకును అసక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందుదువు. అదైతదప్యసక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. మత్ప్రాప్తికై వలె యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు అసక్తుడవైనచో మనో బుద్ధి ఇంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మఫలములను త్యజింపుము. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాశాంతి అనంతరం. తత్వము ఎరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలననగా త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టః సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః ఏ మద్భక్తః స మే ప్రియః. ఏ ప్రాణియందును ద్వేషభావం లేనివాడును, పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, మమత అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి ఉండువారును, క్షమాగుణము కలవారును, సర్వకాల సర్వ వ్యవస్థలయందును సంతుష్టుడైయుండు యోగియు, శరీర ఇంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును, నా యందు దృఢమైన నిశ్చయం కలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్నోద్విజితే లోకో లోకోన్నోద్విజితే చ యః హర్షానుమర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. లోకమున ఎవరికిని ఉద్వేగము కలిగింపని వాడును, ఎవరి వలన తాను ఉద్వేజితుడు కానివాడును, అంటే ఉద్వేగమునకు గురి కానివాడును, హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగు వికారముల లేనివాడు నాకు భక్తుడు నాకు ప్రియుడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తస్త మే ప్రియః. ఏమాత్రము కాంక్షలేనివాడును, శరీర ఇంద్రియ మనస్సులయందు శుచి అయి ఉన్నవాడును, దక్షుడును పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చలింపనివాడును, సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడు నాకు భక్తుడు నాకు ప్రియుడు. యోన హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు, దేని ఎందునూ ద్వేషభావము లేనివాడు, దేనికిని శోకింపనివాడు, దేనిని ఆశింపనివాడు, శుభాశుభ కర్మలను త్యజించినవాడైన భక్తుడు నాకు ప్రియుడు. సమశత్రౌ చ మిత్రౌ చ తదా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలుగువాడును, మాన అవమానములు శీతోష్ణములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతులకు చలింపనివాడు, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాస స్థానములయందు మమతాసక్తులు లేనివాడు, స్థితప్రజ్ఞుడునగు భక్తుడు నాకు ఇష్టుడు. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధాధానా మత్పరమా భక్తాస్తే అతీవ మే ప్రియాః. ఉపయుక్త ధర్మామృత సేవించుచు అనగా పైన చెప్పబడినట్టు ఉత్తమ గుణములను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులని
శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పిన మాటలు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయః సంపూర్ణం. హరి ఓం తత్సత్. యదక్షరం పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా. శ్రీకృష్ణ నమోऽస్తు తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.